హాయ్ హలో వెల్కమ్ టు జాస్టార్ మీడియా. సిల్క్ స్మిత కంటే ముందే సెన్సేషన్, స్టార్ హీరోలను మించిన క్రేజ్, జీవితంలో కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు. 1970వ శతకంలో భారతీయ సినీ రంగంలో ముఖ్యంగా దక్షిణాదిలో ఒక డాన్సింగ్ సెన్సేషన్గా వెలిగిన తార జ్యోతిలక్ష్మి. ముఖ్యంగా సిల్క్ స్మిత కంటే ముందే ఆమె సినీ రంగాన్ని ఏలేసింది. ఆమె పేరు కేవలం ఒక నటిది కాదు, అదొక బ్రాండ్గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఆమె పాట థియేటర్లో మొదలైతే కుర్రకారు హార్ట్ బీట్ పెరిగేది. సినిమాకి కొత్త కళ వచ్చింది. ఎల్ఆర్ ఈశ్వరి పాట, జ్యోతిలక్ష్మి ఆట ఆ రోజుల్లో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్నాయి. తన పాటతో సినిమా లోకాన్ని ఏలిన జ్యోతిలక్ష్మి తెలుగు ప్రత్యేక గీతాలకు తొలి అడుగులు నేర్పిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆమె చివరి సోదరి జయమాలిని కూడా తరువాత కాలంలో గ్లామరస్ సెన్సేషన్ సాంగ్స్కి ఎదిగారు. చిన్నతనంలోనే జ్యోతిలక్ష్మిని తన సోదరి ధనలక్ష్మికి దత్తత ఇచ్చేశారు. రామరాజన్ ప్రముఖ దర్శకుడు ఆర్ రామన్న ఆమెకు దగ్గర బంధువు కాగా, తమిళ సినిమా తొలి డ్రీమ్ గర్ల్ టిఆర్ రాజకుమారి ఆమెకు అత్త వరుస అవుతారు. 1954లో వచ్చిన కడుంకిలి చిత్రంతో బాలనటిగా పరిచయం అయ్యారు. 1963లో ఎంజీఆర్ హీరోగా నటించిన పెరియా ఇడత్తు పెనం చిత్రంతో జ్యోతిలక్ష్మి పేరుతో తెరపైకి వచ్చి అదే పేరుతో కొనసాగారు. చిన్నతనంలో ప్రసిద్ధ నాట్యచారుడు తంజై రామయ్య దాస్ పిల్లై దగ్గర భరతనాట్యం నేర్చుకోవడం ఆమె కెరియర్కు పునాది వేసింది. తెలుగులో జ్యోతిలక్ష్మి తొలి చిత్రం 1967లో వచ్చిన లోకంలో చిత్రంలోని గుడి వెనుక నా స్వామి గుర్రమెక్కి కూర్చున్నాడు పాట భారీ హిట్ అయ్యింది. అప్పటి నుంచి స్పెషల్ సాంగ్స్కు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. 1970లలో జానపదం, క్రైమ్, సాంఘికం ఇలా ఏ సినిమా అయినా జ్యోతిలక్ష్మి పాట తప్పనిసరిగా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ వరకు అనేక ప్రముఖ నటులతో కలిసి నటించారు. నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల సినిమాల వరకు ఆమె హవా కొనసాగింది. 300కు పైగా చిత్రాల్లో 1000 పాటలకు పైగా డాన్స్ చేసిన ఆమె తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి పాపులర్ సంపాదించుకున్నారు. ఒక్కసారి అద్దె ఇంటి కోసం చెన్నై మొత్తం తిరిగిన నీలాంటి డాన్సర్లకు మేము ఇల్లు ఇవ్వమని మొహం మీదే చెప్పేశారట. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురైనా చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు సాగారు. తెరపై మా నటన చూసి మా క్యారెక్టర్ని అంచనా వేసే ఎలా అని ప్రశ్నించేవారు. నృత్యం నా వృత్తి, అదే నా వరం, నేనెప్పుడు నన్ను తక్కువ చేసుకోను, ఎవరెన్ని అనుకుంటే నాకేమిటి అని ఆమె తన జీవితాన్ని కొనసాగించారు. తన కెరియర్లో సహనటి విజయలలిత నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆమెకు ఆ తరువాత తన చెల్లెలు జయమాలిని నుంచే పోటీ ఎదురైంది. అయినా పోటీ ఇచ్చింది నా చెల్లెలే కదా అని మురిసిపోయేవారు. వ్యక్తిగత జీవితంలోనూ జ్యోతిలక్ష్మి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన కెరియర్ పీక్ స్టేజ్లో అంటే 1970వ దశకంలో తమిళనాడులోని మన్నర్ గుడికి చెందిన వాసుదేవన్తో ఆమె వివాహం జరిగింది. వాసుదేవన్కు అప్పటికే పెళ్ళై భార్య ఉన్నప్పటికీ పిల్లలు లేరు. అతని తల్లి ఆదేశం మేరకు జ్యోతిలక్ష్మి అతనికి భార్య అయ్యారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో వీరి వివాహాన్ని రహస్యంగా ఉంచి సహజీవనం చేశారు. 8 ఏళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా కూతురు మీనాక్షిని కన్నారు. అయితే ఈ 8 ఏళ్లు వాసుదేవన్ ఆమెను తీవ్రంగా వేధించారు. అతని ప్రవర్తన కారణంగా ఆమె కొన్ని సినిమాలు కూడా కోల్పోయి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఆమె చెల్లెలు జయమాలిని సినీ రంగ ప్రవేశం చేసింది. వాసుదేవన్ బారి నుంచి తప్పించుకునేందుకు ముంబై పారిపోయిన జ్యోతిలక్ష్మి కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చారు. వాసుదేవన్తో సంబంధం లేదని ప్రకటించిన తరువాత ఛాయాగ్రాహకుడు సాయి ప్రసాద్ ని పెళ్లి చేసుకున్నారు. జ్యోతిలక్ష్మి కూతురు మీనాక్షి జ్యోతి మీనా పేరుతో నటిగా పరిచయమైన తల్లిలా పేరు తెచ్చుకోలేకపోయారు. జ్యోతిలక్ష్మి 2016 ఆగస్టు 9న బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూశారు.